మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామములో ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారం దేవుని యొక్క పరిశుద్ధ సమూహానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? మీ అందరూ ప్రార్థనను బట్టి మేము కూడా బాగానే ఉన్నాం. సియోనులో ఉన్న నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మీ అవసరతలన్నీ ప్రభు తీర్చునుగాక. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ నెల, ఈ డిసెంబర్ నెల ప్రభు చక్కటి వాగ్దానం చేత ప్రభు మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. బైబిల్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్తమానం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్తమానం 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, ఆలకించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం నేను చదువుతున్నాను, ఆలకించండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొక్కసారి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ డిసెంబర్ నెలలో మనం ఆరాధిస్తూ ఉన్న మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆద్యాంతం కృప చూపుతూ బలపరుస్తూ నడిపిస్తూ ఎన్నో ఒడిదుడుకుల మధ్య వీటన్నిటినీ దాటుకుంటూ ఈ 2024వ సంవత్సరం చివరి నెల మొదటి ఆదివారంలో అడుగుపెట్టిన మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమె మీకు ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టమై ఉన్నదో అదిగా నువ్వు ఈ నెలలో అడగగలిగితే నా యేసయ్య నీకు నిశ్చయముగా ఖచ్చితంగా అది నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమె మీకు ఏది ఇష్టమో, ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని నెలల్లో, ఇన్ని దినాల్లో ఎన్నో ఇష్టాలతో మీరు నడిపించబడ్డారు. ఈ ఏ ఇష్టం కూడా మీ జీవితంలో నెరవేర్చబడకుండా, ఏ ఇష్టం అడిగినా అది సరిగ్గా నిలబడట్లేదయ్యా, సరిగా జరగట్లేదు, ఎన్నో ఇష్టాలతో మేము నడిపించబడుతూ ఉన్నాం, ఏ ఇష్టం కూడా మా జీవితంలో నెరవేర్చబడలేదు అని ఒకవేళ దిగులు చెందుతూ ఉంటే ప్రభు అంటారు, మీకు ఏది ఇష్టమో అది నీవు దేవుణ్ణి అడిగగలిగితే ప్రభు అది మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమె మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది ఇష్టమో, మీకు ఏం కావాలో, మీరు ఏ అవసరంతో ఉన్నారో, ఏ ఇష్టంతో నడిపించబడుతున్నారో, ఏ ఇష్టం కొరకైతే ఒకవేళ మనుషులను అడిగి 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 ఇంకా వేసారిపోయి ఉన్నారేమో, ఈ నెలలో ప్రభు అంటారు, మీరు నన్ను అడగండి, మీకు ఏది ఇష్టమో అది నన్ను అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ వాక్యం చెప్పిన తర్వాత ఒక పెద్ద తల్లిగారు నా దగ్గరికి వచ్చింది. పాస్టరయ్య గారు, ప్రభు అన్నారు కదా, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడంటావా అనింది. అమ్మా, ఏం మొహమాటం లేదు, ఏం ఇబ్బంది లేదు, నువ్వు అడుగు, నీకేది ఇష్టమో ప్రభుని అడుగు, ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని నేను చెప్పాను. ఆ తల్లి అంటుంది, ఇస్తాడంటావయ్యా అని అడుగుతుంది. మళ్ళీ, తల్లి నువ్వేం అవిశ్వాసంతో ఉండదు, నీకు ఏది ఇష్టమో, నువ్వు ఏది ఇష్టపడుతున్నావో అడిగి, ఈ డిసెంబర్ నెల కదా, అడిగి ప్రభుని అంటే అడిగేస్తాను పాస్టరయ్య అనేది. నేను ఊరుకోను కదా, ఏం అడుగుతుందని చెప్పి, తల్లి రామ్మా, ఏం ఇష్టపడుతున్నావు, ఏం అడుగుతున్నావు అని అంటే ఆ తల్లిని, ఏమీ లేదయ్యా, రేపు డిసెంబర్ 25 వస్తుంది కదా, ఆ రోజు చందనాబాద్లో ఒక చీర చూసి వచ్చి నేను పాస్టర్, అది ఎవరు కొనుక్కోకూడదు, నేను పోయినప్పుడు తక్కువ రేటుకి ఇవ్వాలి నాకు అనింది. ఏం చెయ్యాలి చెప్పండి మీరే?
రేపు డిసెంబర్ 25 వస్తుందంటే అప్పుడు ఆ చీర చూసుకొని వచ్చిందంట. ఒకటి ముందుగానే అడిగి పెట్టి ఇది పెట్టండి అయ్యా, ఎవరికి ఇవ్వద్దు, నేను వస్తాను మళ్ళీ అని చెప్పేసి వచ్చిందంట. ఇప్పుడు ఆ చీర ఉంటుందంటావయ్యా, అది ఇస్తాడంటావయ్యా దేవుడు. చూసారా, ఇది కాదండి. నీకేది ఇష్టమో నువ్వు దేవుడిని అడగగలిగితే ఖచ్చితంగా నీ ఇష్టాలన్నిటికీ తగినట్లుగా ప్రభు ఇస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్నవి ఇవన్నీ శాశ్వతం కాదు. ఏది అడగాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఏది అడగాలి, ఏది అడగకూడదు, ఏది మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుందో అది ముందు మనకు తెలిసి ఉండాలి. అది తెలియాలి అని అంటే ప్రభు పై వాక్యులు అంటాడు, మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచిన యెడల. చూసారా, మనం దేవుని యందు ఉండాలి. మనం దేవుని యందు ఉండి ఆయన మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమో అది ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే ప్రభు దగ్గర మనం ఉండాలి. ఆయన దగ్గర మనం నిలిచుండి ఆయన మాటలు మన నోట ఉండాలి. ఆయన మాటలు మన నోట్లో ఉన్నప్పుడు, ఆయన యందు మనం ఉన్నప్పుడు ఏది పడితే అది అడగలేము. ఇంకా మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు, వినాలి మీరు బాగా, దేవుని దగ్గర మనం ఉన్నాము, దేవుని యొక్క మాటలు మన నోట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం అడగగలుగుతాము అని అంటే దేవునికి ఏది ఇష్టమో అదే మనం అడగగలుగుతాం. ఎందుకనంటే మనం దేవుని దగ్గర ఉన్నాము. ఆయన మాట అనగా దేవుని యొక్క వాక్యం మన నోట ఉంది. వాక్యం చదివే వారికి ఏది అడగాలో ఏది అడగకూడదో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఇది అడిగితే మన జీవితంలో ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందా ఉండదా అని తెలిసిపోతుంది. ఇప్పుడు చీర అడిగింది, ఇప్పుడు ఆ చీర శాశ్వతంగా నిలుస్తుందా? 2 ఉతుకులు ఉతికితే 3వ దానికి సీకిపోతుంది. అదే మనం అడిగేది ఏమండి. ప్రభువు దగ్గర మనం ఉన్నట్లయితే ఆయన మాట మన నోటిలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడి అడుగుతావో ప్రభు ఖచ్చితంగా నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కనుక ఈ నెల ముగించబడిపోతుంది. ఈ 2024వ సంవత్సరంలో ఎన్నెన్నో అడిగాం ప్రభు దగ్గర. ఎన్నో విషయాల్లో ప్రభు దగ్గర అడిగి పొందులేకపోయావేమో. ఈ నెలలో ప్రభు మనతోనే మాట్లాడుతున్నారు. మీకేది ఇష్టమో అడగండి, మీకేది ఇష్టమై ఉన్నదో అది అడగండి, అది మీకు నిశ్చయముగా అనుగ్రహింపబడునుగాక. అందుకే యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట మాట్లాడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తాను అడుగువారందరికీ ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. మన బిడ్డలు మనల్ని రొట్టె అడిగినప్పుడు రాయిస్తామా? మన బిడ్డలు చేపను అడిగితే పామునిస్తామా? మనం చెడ్డవారై ఉన్నాం, మనం చెడ్డవారయ్యుండి కూడా మన పిల్లలకి మంచి చేయాలనుకుంటూ ఉంటే, మనం అందరం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మంచికి నిదర్శనమైన వాడు, మంచిని చూపించగలిగిన వాడు, మంచిని పంచగలిగిన మహోన్నతుడైన సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు ఏదైతే అడుగుతావో అంతకంటే మంచి ఈవులను ప్రభు మనకి ఈ నెలలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. మనుషులే నా బిడ్డలకి మంచిది ఇవ్వాలనుకుంటున్నారు. మనుషులే నేను చదవలేకపోయినా నా బిడ్డలు బెస్ట్గా చదవాలి, వాళ్ళకి ఒక మంచి చదువుని ఇవ్వాలని ఆశపడుతున్నారే. ఈ లోకంలో ఉన్న మనుషులే మంచిగా చేయాలి, బిడ్డలకి ఏదో ఒకటి చేయాలని ఇంతగా తహతహలాడిపోతూ ఉంటే, మనల్ని సృష్టించిన దేవుడు, ఎందుకు ఉపయోగపడని ఈ మట్టి ఘట్టములో మహిమాత్మను నింపి మహోన్నతుడైన దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన జీవాత్మను కలగజేసి ఆయన రూపంలో మనల్ని నిర్మించిన దేవుడు మనకి మంచి ఈవులు ఇవ్వకుండా పోతాడా? ఖచ్చితంగా ఈ నెలలో నువ్వు ఏదైతే అడుగుతావో అవన్నీ కూడా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. మీరు అడగండి ఈ నెలలో, ప్రభువా ఇది అడుగుతున్నానయ్యా, ఇది నాకు కావాలి ప్రభువా అని నువ్వు ఇష్టపడింది దేవుణ్ణి అడిగితే నిశ్చయముగా ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడండి. మనుషుల్ని అడిగామనుకోండి, ఇదిగో పలాంది ఇష్టం ఉంది నాకు అని అడిగితే చేస్తారా? చేయరు. మనకి ఇది ఇష్టము అని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది తెస్తారు. మీకు అర్థమవుతుందా? మనకి ఇష్టమైంది మనం అడిగామనుకోండి,
ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టమైంది చేస్తారే కానీ మనకిష్టమైంది తేరు. ఎందుకని? అది వాళ్ళకి ఇష్టం కనుక. నా దేవుని ప్రియులారా, ఈ నెలలో నువ్వు ఏది ఇష్టపడుతున్నావో, నీ హృదయంలో ఏ ఇష్టం ఉందో అవన్నిటినీ ప్రభు దగ్గర నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నీ ఇష్టాలన్నిటినీ ఎరిగిన దేవుడు అవన్నీ కూడా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఏం దేవుడు అనండి, ఎన్ని ఇష్టపడుతున్నాను నేను నా దైనందిన జీవితంలో. ఎన్నో ఇష్టపడ్డాను, కానీ ఒక్కటంటే ఒకటి, వింటున్నారా? ఒక్కటంటే ఒక్కటి నెరవేరిందా? ఒక్కటి కూడా నెరవేరలేదు, ఒక్కటి కూడా జరగలేదు. ఎన్ని ఇష్టాలు ఉన్నాయి నా జీవితంలో. ఎన్నో మార్లు దేవుడిని అడిగాను, ఎందుకని నా ఇష్టం నెరవేర్చబడట్లేదే? ఓ రాజుగారు దైవ సేవకుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, దైవజనుడా ఎందుకని ప్రభు ఇలా చేస్తున్నాడు నా జీవితంలో? నేను ఎంత ఇష్టపడుతూ ఉంటే ఎందుకని దేవుడు దాన్ని తీసేస్తున్నాడు? ఎందుకని నా ఇష్టాన్ని నెరవేర్చట్లేదు? ఎందుకని ప్రభు నాకు ఇవ్వట్లేదు అని అంటూ ఉంటే దైవజనుడు అంటాడు, అయ్యా నువ్వు వచ్చి నా దగ్గర ఏడిస్తే ఏం ప్రయోజనం? నువ్వు నా దగ్గరకు వచ్చి అడగడం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు. ఎందుకు దేవుడు ఏం చేయట్లేదు నాకు? నేను ఎంత ఇష్టపడుతున్నాను కదా, ఇష్టపడినది ఏది కూడా నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని అంటే మీరు చదువుతారు సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని గమనించగలిగితే, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? సౌలు సమూయేలుని అడుగుతూ ఉన్నాడు, దైవజనుడా ఎందుకని నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, నేను ఏది ఇష్టపడినా ఎందుకు అన్నీ వ్యతిరేకంగా అయిపోతున్నాయి అని అంటే దైవజనుడు అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమి? కొంతమంది దైవ సేవకులను అడుగుతుంటారు, పాస్టర్ గారు ఎక్కడున్నాడు దేవుడు అనేవాడే ఉంటే నేను ఏది ఇష్టపడినా చెప్పండి. అప్పుడప్పుడు మనం పలుకుతుంటాం కదా, నేను ఏదైతే ఇష్టపడతానో అది నాకు దూరం అయిపోతుంది, నేను ఏదైతే అడుగుతున్నానో అది నా జీవితంలో జరగట్లేదు, నేను ఏదైతే ఎక్కువగా ఇష్టపడి ప్రభువా నాకు ఇది చెయ్యి, నాకు ఇది కావాలి, నాకు ఇది జరిగించు ప్రభువా అని దేవుడిని అడుగుతూ ఉన్నా సరే నా జీవితంలో జరగట్లేదే అని దైవ సేవకులను అడుగుతూ ఉంటారు. ఈ దైవ సేవకుని కూడా అడుగుతూ ఉంటే దైవ సేవకుడు అంటారు, యెహోవా నీకు పగవాడు అయ్యాడు, దేవుడు నిన్ను ఎడబాసాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడు, దేవునికి నువ్వు పగవాడిగా ఉన్నావు. ఎందుకయ్యాడు సౌలు అని అంటే, దేవుని మాట వెనక దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసి దేవుని మాటకు లోబడక ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనుషులకి ఇష్టం కలిగినట్లుగా అలా బ్రతికాడు కనుకనే దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టాడు, దేవుడు అతనికి దూరం అయ్యాడు, దేవుడు అతనికి పగవాడిగా మార్చబడడం ద్వారా అతను ఏదైతే ఇష్టపడ్డాడో అతని జీవితంలో అది జరగకుండా పోయింది. మరి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో ప్రభు అంటారు, ఒకవేళ దేవునికి విరుద్ధంగా నడిపించబడ్డావేమో, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏదైనా చేస్తుంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా ఇదిగో నేను పలానప్పుడు నీ మాట వినలేదు, ఇదిగో పలానప్పుడు ఇలాంటి అతిక్రమం చేశాను, పలానప్పుడు ఇలాగ బ్రతికాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అని దేవుణ్ణి నువ్వు అడగగలిగితే, వింటున్నారా? దేవుని మనం అడగగలిగితే ఈ దినాన ప్రభు మన దోషాలన్నిటినీ క్షమించి నీకేది ఇష్టమో అది నువ్వు ప్రభువుని అడిగినప్పుడు అవన్నీ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. వాక్యంలో రాయబడి ఉంటుంది. మనం అడగడం ద్వారా ఏం కలుగుతుందో తెలుసా అండి? యోహాను సువార్త 16వ అధ్యాయము మనం అడగటం ద్వారా, యోహాను సువార్త 16:24 వాక్యంలో 24వ వాక్యంలో నేను చదువుతున్నాను, గమనించండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అది మీరు పొందుకున్న తర్వాత మీ హృదయంలో మీ జీవితంలో ఏం కలుగుతుంది? సంతోషం పరిపూర్ణం ఉండేటట్లుగా అడగండి. వింటున్నారండి? మనం ఏదైతే అడుగుతున్నామో అది అడగడం ద్వారా మన జీవితంలో సంతోషం పరిపూర్ణం అవ్వాలి. సంతోషం కలగడం కాదు,
వినాలి. సంతోషం కలగడం కాదు, ఆ సంతోషం అనేది పరిపూర్ణత చెందాలి, సంతోషం కంప్లీట్ అవ్వాలి. సంతోషం అనేది మన జీవితంలో నిశ్చయముగా అది జరగాలి అని అంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు, నీకేది ఇష్టమో ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. ఈ నెలలో నువ్వు అడగగలిగితే ప్రభు నీకేది ఇష్టమో అవన్నీ ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. కొంతమంది బైబిల్లో వారికి ఇష్టమైనది ప్రభువుని అడిగారు. వారికి ఇష్టమైనది ప్రభువుని అడగడం ద్వారా వారి జీవితంలో సంతోషం పరిపూర్ణమైనట్లుగా మనం బైబిల్లో గమనించగలుగుతాము. కనుక ఈ దినాన మనం కూడా దేవుని సన్నిధిలో మనం అడిగే దాని ద్వారా మన జీవితంలో కూడా అడగడం ద్వారా మనం ఏదైతే ఇష్టపూర్వకంగా ప్రభువుని అడుగుతున్నామో అవన్నీ ప్రభు అనుగ్రహించి నీ సంతోషం పరిపూర్ణం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఒక 2-3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. ప్రభు మనకు అడిగినప్పుడు అవన్నీ ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. మొదటిగా ఏది ప్రభువుని అడగాలి, దాన్ని అడగడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం, దాని ద్వారా ప్రభు మనకు సంతోషమైన పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా కలగజేస్తాడో ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త మొదటి మాట, లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదవగలిగితే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. చాలండి. ఒక స్నేహితుడిని ఇక్కడ మనం గమనించగలుగుతాం. ఆ స్నేహితుడు చరిత్ర ఏంటో, దానికి జరిగిన సందర్భం ఏంటో మనకు బాగా తెలుసు. రోజు రాత్రి అయింది. ఆ రాత్రికాల సమయంలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో చీకటి కమ్ముకున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో నా ఫ్రెండ్ ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, వాడి ఇంటికి వెళ్దామని చెప్పి అతని ఇంటికి వెళ్తాడు. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితుడు వచ్చిన రాని దాన్ని బట్టి, ఏమైనా తిన్నావా అని అంటే, ఏం తినలేదురా, ఈ రాత్రి అయిపోయింది కదా, హోటల్ అన్నీ మూసేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను ఉదయాన్నే మరలా 5 గంటల బస్సు ఎక్కి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఈ స్నేహితుడు అడుగుతున్నాడు, రై నువ్వు ఎక్కడే కూర్చొని ఉండు, నువ్వేం తినలేదంటున్నావు, నీకంటూ మంచి ఆహారం తీసుకొని వస్తాను. ఈ ఊర్లో నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మంచి ఆహారం తీసుకొని వస్తానని ఆ స్నేహితుడు మరలా తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ స్నేహితుడు పడుకొని ఉంటూ నిద్రపోతూ ఉన్నప్పుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. హలో ఫ్రెండ్, స్నేహితుడా, ఇదిగో నా ఇంటికి నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు, వాడేమీ తినలేదంట, మరి నీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇస్తావా అని అడుగుతూ ఉన్నప్పుడు మీరు గమనించాలి, బైబిల్లో నా దగ్గర అయితే ఏమీ లేదు, ఇప్పటికే నా బిడ్డలు నిద్రపోతున్నారు, ఇప్పుడొచ్చి నువ్వు డిస్టర్బెన్స్ చేస్తే, ఇప్పుడొచ్చి నువ్వు అరుస్తూ ఉంటే వాళ్ళు లేస్తారు, మరలా చాలా ఇబ్బంది అవుతుంది, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం పో అని చెప్పి తరిమేస్తూ ఉంటే అతడు సిగ్గుమాలి మాటికి అడుగుచూ ఉన్నాడంట. సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడు. మాటికి అడుగుతూ ఉండే ద్వారా వీడితో తట్టుకోలేకపోతున్నావు, వీడి పోరు తట్టుకోలేకపోతున్నావు, వీడితో సమస్య తట్టుకోలేకపోతున్నావు అని చెప్పి లేచి అతను ఏమడిగాడు అని అంటే ఒక 3 రొట్టెలను అడుగుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే అతను లేచి అతనికి కావాల్సినదంతయు ఇచ్చును అని రాయబడింది. ఆమేన్. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన అతను ఏదైతే అడుగుతూ ఉన్నాడో అతనికి కావాల్సినంతా కూడా తన స్నేహితుడు ఇస్తూ ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. మరి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు కదా. మరి ఈ స్నేహితుడైన దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆయన దగ్గరకు వచ్చిన మనం అందరము కూడా ప్రభువుని అడగగలిగితే, నీకేది ఇష్టమో ప్రభువుని అడగగలిగితే నీకు కావాల్సినంత ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఏదైతే ప్రభువుని అడుగుతావో, నీకు ఏం కావాలో, ఇదిగో ప్రభు నాకు పలానా అవసరం ఉంది, ఇది నాకు కావాలి అని నువ్వు అడగగలిగితే, నీకు ఏది కావాలో, నీకు ఏ అవసరం ఉందో అవన్నీ కూడా ఈ నెలలో ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె అరాకొర ఇవ్వడు. ఏమండి,
అరాకొర ఇచ్చే దేవుడు కాదైనా నువ్వు అడగగలిగితే, నీకేది ఇష్టమో ప్రభువుని అడగగలిగితే ప్రభు నిశ్చయముగా నీకు కావలసినంత, వినాలి మీరు నా మాటలు, ఎంత ఇస్తాడు? కావలసినంత, సగం కాదు, కొంచెం ఇచ్చి ఇంక నా దగ్గర లేదనే దేవుడు కాదు ఈయన. నీకు ఎంత కావాలో ఏమండి, నీకు కావలసినంత ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ 2024 సంవత్సరం చివరి నెలలో ఇప్పటి వరకు ఎన్నో కావాలని ప్రభు దగ్గర అడిగావు, ఎందరినో అడిగావు, ఇదిగో పలాంది కావాలి, లేకపోతే ఉద్యోగాన్ని అడిగావో, లేకపోతే ఒక వ్యాపారం కావాలని అడిగావో, లేకపోతే ఏది అడిగావో అది నీకు తెలుసు కదా. నీకు ఏది కావాలని ప్రభు దగ్గర మొరపెట్టావో, లేకపోతే మనుషుల దగ్గర అడిగి వేసారిపోయావేమో, ఈ నెలలో ఖచ్చితంగా నీకు కావలసినదల్లా నా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో, నీకు కావలసినంత ప్రభు ఈ నెలలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మనం గమనించగలిగితే, ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. అరణ్య మార్గంలో నడిపించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏది కూడా ప్రభు తక్కువ చేయలేదు. ఏది అడిగితే ప్రభు వారికి ఇస్తూ ఉన్నాడు. వారు మాంసం కావాలంటే మాంసం ఇస్తూ ఉన్నాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. శత్రు సమూహం ఎదురుగా ఉన్నది అంటే వారిని మటుమాయం చేస్తున్నాడు, నేలమట్టం చేస్తున్నాడు. వాళ్ళకి ఏది కావాలో కావలసినంత ప్రభు ఇస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఎట్లా ఇచ్చాడయ్యా అంటే, వారు తినడం ద్వారా అంటే వారు తింటే ముక్కుల్లో నుంచి నోట్లలో నుంచి బయటకు వచ్చేసిందంట. అంటే ఎంత ఇచ్చుంటాడు ప్రభు, వారికి ఎంత అవసరమైంటే ఇచ్చుంటాడు. ఏమండి, వాళ్ళకి ఏది ఇష్టమో ప్రభు ఆ దినాన్ని ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని కూడా ప్రభు యొక్క సన్నిధిలో నీకు ఏది ఇష్టమో ప్రభుని అడుగు. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం ప్రభువా అని దేవుని అడగగలిగితే ప్రభు నిశ్చయముగా నీకు ఇష్టమైనది ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఏది తక్కువగా లేదంట. చదువుతారు మీరు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, నెహెమ్యా గ్రంథం 9:27 వాక్యంలో రాయబడి ఉంటుందన్నమాట. తొమ్మిది 27 చదవండి. దయచేసితివి. చాలండి, చాలు. ఈ అధ్యాయం అంతటిని మనం చదువుకోగలిగితే ప్రభు వారికి ఏం కావాలో, వాళ్ళకి ఏ అవస్థతులు ఉన్నాయో, వారు మొరపెట్టినప్పుడల్లా, వారు ప్రార్థన చేసినప్పుడల్లా, దేవుడిని అడిగినప్పుడల్లా ప్రభు వారికి ఏం చేస్తున్నాడు? కావలసినంత ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఏది తక్కువ చేయలేదు. నిజముగా వారు అరణ్యములో ఉన్నప్పుడు, వినాలి, నిజముగా వారు అరణ్యములో ఉన్నప్పుడు, ఆ మాటను మీరు 21వ వాక్యంలో గమనించగలుగుతారు. చదవండి 21వ వాక్యంలో. నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి. 40 సంవత్సరాలు అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాలేదు. ఏది తక్కువ చేయకుండా, దేనికి తక్కువ కాలేదంటే అండి ఇశ్రాయేల్ ప్రజలకి ఏది తక్కువ కాలేదు. వారు ఏదైతే అడుగుతున్నారో, వాళ్ళు ఏది కావాలని మొరపెడుతున్నారో, ఏదైతే ప్రభు సన్నిధులు అడుగుతున్నారో, ఏది ఒక్కటి కూడా తక్కువ కాకుండా, ఇది తక్కువైంది, ఇది లేదు, ఇది నా వల్ల కాదు అని అనకుండా ప్రభు వారు నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా అనే మాటను గమనించండి, నిజముగా వారు అరణ్యంలో ఉన్నారు. నిజముగా ప్రభు చేశాడు. అదేమో కలుపులు కథ కాదు, ఏమండి, కాకమ్మ కథలు అయితే అసలైతే కాదు. ప్రభు నిజముగా అరణ్యంలో వారు ఉన్నప్పుడు, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఏది తక్కువ కాకుండా ప్రభు ఇచ్చాడే. మరి ఈ దినాన ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కదా, మనకి ఏది కూడా తక్కువ కాకుండా, ఏది కొదవ లేకుండా, ఏది ఇది లేదు, ఇది తక్కువైంది, ఇది జరగదు అనేది లేకుండా ప్రభు నిశ్చయముగా మనకు కావలసినంత ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. బైబిల్లో మరొకరు గమనించగలిగితే
ఓ దైవజనుడు కరువు కాటకాల్లో నడిపించబడుతూ ఉంది ఆ దేశమంతా. అలాంటి పరిస్థితుల్లో సారేపతు అనే ఒక పట్టణానికి వచ్చాడండి. ఆ పట్టణంలో ఒక స్త్రీని గమనించి దేవుడు అంటారు, ఇదిగో ఆమె దగ్గరికి వెళ్ళు, నీకు ఆహారాన్ని పెడుతుంది అని ప్రభు మాట్లాడిన తర్వాత వెళ్తారు. ఆ దైవజనుడు వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, నీ చేత్తో కొంచెం మంచినీళ్ళు తీసుకొని రాకూడదు అని అంటే, ఓ దానికేముందయ్యా అని చెప్పి లేచి వెళ్తూ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే, వినాలి మీరుగా బాగా, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ తల్లిని మరలా పిలుస్తూ ఉన్నాడు దైవజనుడు. మా అదే చేతితో అంత అప్పం చేసుకొని కూడా అంత రొట్టె చేసుకొని రా తల్లి అని అంటే, ఆ మాట్లాడుతుంది, అయ్యా అంత పిండి అంత నూనె మాత్రమే ఉంది, దాన్ని నేను చేసుకొని ఈ రాత్రికి మేము భుజించి రేపు చచ్చిపోవాలి, ఎందుకంటే ఇంక లేదు, ఇంత కరువు కాటకాల్లో ఉన్నాం, ఇప్పుడు వచ్చి నువ్వు మా దగ్గర ఉన్నది కూడా నువ్వు అడుగుతూ ఉన్నావే అని అంటే, నేను చెప్పింది నువ్వు చేయమ్మా అని మాట్లాడిన తర్వాత ఆ తల్లి వెళ్ళి ఆ రొట్టెని తీసుకొని వచ్చి ఆ దైవజనుడికి పెట్టిన తర్వాత గమనించగలుగుతాం. దైవజనుడు అంటాడు, ఇదిగమ్మా ఈ కరువు తీరేంత వరకు, ఈ దేశంలో ఈ కరువు తీరేంత వరకు నీ పిండి నీ నూనె ఎంత మాత్రమో తక్కువ కాదు, కొదువు కాదు, ఏది నీ జీవితంలో ఇంక తక్కువైపోదు. ఇప్పుడు వరకు ఎన్నో కొరతలతో ఉన్నావు, ఎన్నో కొదువులతో ఉన్నావు, ఇంక జీవితం ముగించబడిపోతుంది, ఇంక ఇంతవరకే కదా నా బ్రతుకు కొనసాగించబడేది, ఇంతవరకే కదా నా జీవిత గమ్యము అని అనుకొని నువ్వు ఎటు తోచలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇదిగో ఇంక భయపడొద్దు, నీ పిండి నీ నూనె ఏమాత్రము తక్కువ కాకుండా నీకు కావలసినంత దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అనేక సందర్భాల్లో మనం కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాం, ఇంకొన్నది ఈ కొద్ది జీవితమే కదా, ఇంక ఏం పోషిస్తాను, ఏం చూసుకోగలుగుతాను నా బిడ్డల్ని, ఇంకేం చేయగలుగుతాను నా కుటుంబానికి, ఇంకేం చేయలేను. చూడండి, మీరు బాగా ఆలోచించండి. మనం బ్రతుకున్నప్పుడు మన బిడ్డలకి ఏదో కొంత ఆస్తి అయినా మనం వారికి ఇవ్వాలండి. మనం బ్రతుకున్నప్పుడు మన బిడ్డలకు మనకు బలం ఉన్నంత వరకు ఏదో నీకు తోచినంత, నీ బలం ఉన్నంత ఏదో కొద్దిగా ఆస్తి అయినా వారికి పంచి ఇవ్వాలి. వాళ్ళకి ఆస్తి ఏదో ఒకటి ఇవ్వాలి, ఇవ్వకుండా చావకూడదు. అట్లాగని చెప్పి అప్పులు చేసి బాగకూడదు. అప్పులు చేసేసి వాళ్ళ నెత్తి మీద దోసేసి ఎట్టయినా చావరా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చూడండి, ఏ ఆస్తులు ఇచ్చిపోరు, రోగాలు మాత్రం ఇచ్చిపోతుంటారు. ఆస్తిని ఏదో ఒకటి మన బిడ్డలకి సంపాదించి మనం ఇచ్చి వెళ్ళాలండి ఈ భూమి మీద నుంచి. అలా వెళ్ళకుండా పోకూడదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఒకవేళ ఎంత సంపాదిస్తూ ఉన్నా, ఒకవేళ అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు సంపాదించలేకపోతే అది ఓకే, కానీ బలముండి కూడా, శక్తి ఉండి కూడా నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది శక్తి ఉన్నా, బలమున్నా, చేయాల్సిన సామర్థ్యం ఉన్నా సరే సోమర్తనం ఎక్కువైపోయి బిడ్డలకి ఏమీ సంపాదించరు. ఎంతవరకు పెళ్ళిళ్ళు చేసేసాం కదా, మా పనులు అయిపోయాయిలే అని చేతులు దులుపుకునేసి ఇంక అట్లాగే కూర్చోంటారు. వాళ్ళకి ఏమి సంపాదించి కూడా చేయరు. బలం ఉంటుంది కదా. ఒకవేళ బలం లేకపోతే, చేయలేని పరిస్థితి లేకపోతే, ఉన్నదంతా హాస్పిటల్ పాలైపోతుందంటే ఓకే, సరే అనుకోవచ్చు. అన్నీ ఉన్నా సరే ఒక సోమర్తనంతో అలాగే నిద్రపోతూ ఉంటారండి. అలాగే ఉంటారు. వాళ్ళ అప్పులన్నిటిని తీసుకొని వచ్చి నెత్తి మీద వేస్తూ ఉంటారు. ఈ కుటుంబాన్ని మనం గమనించగలిగితే ఆ కుటుంబంలో ఏది తక్కువ కాలేదు, ఏది తక్కువ కాకుండా వారికి కావాల్సినంత ప్రభు వారికి ఇచ్చాడా లేదండి. రేపటి దినాన్ని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఆ కుటుంబం, ఎందుకంటే ఒక కరువులో నడిపించబడుతుంది, ఒక కరువు కాటకాల్లో ఉంది. ఆమె కుమారుడికి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చారో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, వారికి కావలసినంత ప్రభు వారికి ఇవ్వడం ప్రారంభించారండి. ఇది నాన్న నీకేది ఇష్టమో ప్రభుని అడుగు. అది కొద్దిగానే ఉందేమో, కొద్దిగానే ఉంటుంది కొంతమంది జీవితంలో. ఏమండి, ఈ కొద్దిగితోనే జీవితాన్ని కొనసాగించుకోవాలయ్యా, ఈ కొద్దిగితోనే ముందుకు నెట్టుకొని రావాలి, ఎట్లాగ సరిపోవట్లేదే, వల్ల కావట్లేదే అని అనుకుంటూ ఉంటాం కదా. ఆ కొద్ది దాంట్లోనే ప్రభు మనకేం చేయబోతున్నాడో తెలుసా? ఆ కొద్దిగా ఉన్న దానిలోని సమృద్ధిని ప్రభు కలగచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏమీ లేకుండా కాదు, అక్కడ కొద్దిగా ఉందా లేదా? ఆ కొద్దిగా దానిలోనే ప్రభు ఏం చేస్తాడు? మనకు సమృద్ధిని కలగజేస్తాడు. ఎంత వస్తుంది మనకు? నెలకి 15,000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ 15,000 రూపాయలు మనకు సరిపోవట్లేదు. ఆ 15,000 రూపాయలు 2 రోజుల కల్లా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయేటప్పుడు మనకి ఏం చేయగలుగుతాం? 3వ రోజు మళ్ళీ ఎవరో ఒకరిని అప్పు అడుక్కోవాలి,
మరలా నెల తిరిగేసరికి మరలా అప్పులు తీసుకోవడానికి సరిపోతుంది. వస్తున్నదంతా ఎట్టబోతుందో తెలియట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదు. ప్రభు అంటారు, నీకున్న దాంట్లోనే ఇంక నీకు కావలసినంత ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ పిండి నీ నూనె ఏది కొదువు కాకుండా, ఏది తక్కువ కాకుండా ప్రభు నీకు కావలసినంత ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడండి. ఆమేన్. ఓ భర్త అంటాడు, అమ్మాయి వాళ్ళందరితో నీకేం పని, నేనున్నాను కదా నీకు, వాళ్ళందరితో నీకేం పని, ఎవరైనా ఎన్నైనా మాట్లాడుకొని వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు, వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు. నేనేమైనా అంటే అప్పుడు నువ్వు బాధపడాలి. నేను ఎవరినో తెలుసా, 10 మంది బిడ్డలతో నేను సమానుని కదా. అందరికీ ఒక రకంగా భోజనం వడ్డిస్తే ఇంక మాత్రం ఎగస్ట్రాగా వడ్డించేవాడు, ఎగస్ట్రాగా ప్రేమను పంచేవాడు. కానీ అది కాదండి ఆమెకు కావాల్సింది ఏంటయ్యా అని అంటే మరొకటి ఉంది. ఎందుకు అని అంటే ఆమె ఎన్నో నిందలు అనుభవిస్తుంది, ఎన్నో బాధలు అనుభవిస్తుంది, ఎంతో శ్రమలతో ఆమె జీవితం కొనసాగించబడుతుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ ఆమెది, ఎవరు తీర్చలేని బాధ ఆమెది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హన్నమ్మ మాట్లాడిన బహు చక్కటి మాటను మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం గమనించగలిగితే ఆ మాట్లాడుతున్న మంచి మాట, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని కదా, వానికి సమూయేలు అని పేరు పెట్టెదను. ఏం అడుగుతుంది ఆమె, ఏం అడిగింది, ఆయనకి ఏం అవసరం వచ్చింది, ఏం కావాలి అక్కడ అని అంటే ఒక బిడ్డ కావాలి ఆమెకి ఒక గర్భఫలము కావాలి. దేవుని సన్నిధిలో అడిగింది. అప్పటి వరకు తక్కువ అయిపోయింది ఆమె జీవితంలో, కొరతగా ఉంటుంది. భర్త ఎంత ప్రేమను పంచుతూ ఉన్నా, భర్త ఎంత ప్రేమను చూపుతూ ఉన్నా, కానీ ఏదో కొరత కుటుంబంలో. మన దైనందిన జీవితంలో కూడా భర్త లేకపోతే పిల్లలు లేకపోతే అయిపోయిన వారు ఎంతమంది మన ఎదుట ఉన్నా, ఎంత ప్రేమను పంచుతున్నా ఏదో తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏదో తక్కువగా ఉంది. ఏంటిది, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో మాట్లాడదామంటే ఏ సమస్య వస్తుందో, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకునే పరిస్థితులు ఈ రోజున. ఒకటి మాట్లాడితే ఎక్కువ, 2 మాట్లాడితే తక్కువ అనే పరిస్థితుల్లో ఉన్నాం. మంచి మాట మాట్లాడితేనేమో రకరకాలుగా ఆలోచించే మనుషులు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో బాధ తీర్చుకోవాలి? ఏ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామనంటే అందరు నన్నే దూషించే వాళ్ళే, అందరు నా మీద హేళన చేసేవాళ్ళే. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి? ఒకవేళ భర్తకి చెప్దామంటే భర్త ఏమో అంతగా ప్రేమిస్తున్నాడే, భర్తకి ఏమని చెప్పగలుగుతాం? సరే, నా ఇంట్లో మరొక చెల్లి ఉంది, ఆమెకన్నా చెప్దామంటే ఆమె కూడా లేనిపోని సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలి? పుట్టింటికి చెప్దామంటే వాళ్ళు కూడా ఎన్నెన్నో మాటలు మాట్లాడతారే. తక్కువైపోయిందండి ఆమెకి. అది తక్కువైపోవడం ద్వారా ఏమీ లేని పరిస్థితుల్లో ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచింది. ఆ కన్నీరు చూసిన దేవుడు ఆగలేకపోయాడు. సింహాసనాన్ని దిగి వచ్చి ఆమె గర్భఫలాన్ని ముట్టి తాకి అద్భుతమైన కార్యాన్ని కలగజేసి ఆమెకు కావలసినది ప్రభు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఆమె ఇప్పుడు ఏం చేసింది? ఆమె ఆ కుమారుణ్ణి పొందుకోవడం ద్వారా ఆ కుమారుణ్ణి తీసుకుని వచ్చి మరలా దేవుని సన్నిధికి చేసింది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుని సన్నిధికి చేస్తే ఇప్పుడు ఆమె తక్కువ అవుతుందా లేదా? బిడ్డను ప్రభు ఇచ్చాడు, ఆ బిడ్డను మరలా తీసుకొని వచ్చి ఎక్కడికి చేసింది? చెప్పండి, ఎక్కడికి చేసింది? దేవుని సన్నిధిలో ఇచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆమె ఇచ్చేస్తే ఇప్పుడు ఆమె తక్కువ కాదా? ఏంటండి మీరు సైలెంట్ అయిపోయారు? కానీ ప్రభు అంటారు, ఆమెకి ఏది తక్కువ చేయకుండా ఆమెకు కావలసినంత ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. ఎంతమందిని ఇచ్చాడు ప్రభు ఆమెకి? ఎంతమందిని? మీకు బాగా గుర్తుందైతే మొత్తానికి ప్రభు ఇచ్చాడా లేదా? 1, 2 కాదండి, ఆమెకు కావలసినంత తృప్తి పొందేటట్లుగా ప్రభు అనుగ్రహించాడు కదా. మరి ఈ రోజును కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీకేది ఉందో దానిలోనే నువ్వు ప్రభుకి ఇవ్వగలిగితే, ప్రభుకు చేయగలిగితే, ప్రభు సన్నిధిలో మనం ఇవ్వగలిగితే అద్భుతంగా ప్రభు మన జీవితంలో అది తక్కువ కానివ్వకుండా ప్రభు మనకు చేస్తాడండి. 20,000 వస్తుందా పింఛను? 20,000 వస్తుందా? 20,000 వస్తే ఏమండి, అన్నమ్మ లాంటి తల్లి ఉంటే ఒకవేళ నాకు తెలిసి 20,000 వచ్చిందయ్యా, డిసెంబర్ నెల అంటేనే ఇంకా ఖర్చులతో కూడుకునింది కదా, ఎట్లాగైనా సరే ఏదైతే అయింది. పాస్టర్ గారు 1 నెల 2 నెలల నుంచి బాగా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఎందుకో నా మనసు కదిలించబడుతుంది.
ఎన్నిసార్లు తినేసి ఉంటాను 20,000 రూపాయలు, ఎన్ని హాస్పిటల్కి పెట్టుంటాను, ఎన్ని చేస్తుంటాను, అందరికీ ఇచ్చాను, అన్నీ చేశాను, ఏ ఉపయోగం లేదు, నా దేవుడికి ఇద్దాను అని అనుకోని ఉంటుందేమో హన్నమ్మ తల్లి ఉంటే. ఆ హన్నమ్మ తల్లి మన ఇమ్మానుయేలు మందిరంలో కూడా లేచేవునుగాక. ఆమె ఏమండి ఉంటే ఒకవేళ నేను చెప్పేది, ఆమె ఆ 20,000 తీసుకొని వచ్చి అన్నమ్మ ఏం చేసింది, కుమారుని తీసుకొని వచ్చి దైవసేవకుడి దగ్గర పెట్టింది. ఆ హన్నమ్మ తల్లి కూడా ఆ 20,000 వచ్చింటే, అయ్యా ఇది తీసుకోండి పాస్టర్ గారు, 2 నెలల నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నావు, ఎవరు సహకరించట్లేదా, ఎవరు చేయట్లేదా, ఇదిగో తీసుకోండి. అమ్మ నీకెట్లా తల్లి 20,000 తెచ్చేస్తే, మాత్రలు వద్దు, సూదులు వద్దు, అన్నం వద్దు, పచ్చడి మెతుకులు అయినా తింటా అట్టని చెప్పి మిమ్మల్ని అడగట్లేదు. కానీ నేను ఆమె గురించి చెప్తున్నా. ఒకవేళ ఆమె ఉంటే ఇమ్మానుయేలు మందిరంలో ఏమండి తెచ్చేసి అన్నీ ఇచ్చేసి ఉంటుందేమో. ఎందుకంటే ఆమెకు తెలుసు ప్రభు ఏం చేస్తాడు. ఒకవేళ ఆ 20,000 ఇచ్చుంటే ఇప్పుడు ఆమెకి ఎంతమంది బిడ్డలు పుట్టారు అప్పుడు చెప్పాలి? 6 మంది పుట్టారు. ఇప్పుడు 26 ఎంత, నాకు లెక్కలు తెలియదు అందుకని. 120 అంటే ఎంత అప్పుడు? 1,00,000 చెప్పండి అండి నోరు తెరిచి. 1,20,000 రూపాయలు ప్రభు ఇచ్చుంటాడా లేదా? యేసయ్యకి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే నువ్వు ప్రభుకి ఇచ్చావనుకో ఆయన నీకు ఏది తక్కువ చేయడు. ఏమండి నీకు ఎంత కావాలో, నీకు ఎంత ఇష్టమో ప్రభు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి. సారేపతి విధురాలు కూడా అదే చేసింది. ప్రభుకి ఇచ్చింది, దైవ సేవకుడి దగ్గర పెట్టింది కనుకనే ఆమె ఏమండి తొట్టిలో ఏది కూడా తక్కువ కాలేదు, ఏది కూడా కొరత కాలేదు. నాకెందుకులే, చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇది నా బాధ్యత కాదు, ఇది నాకు కాదు, ఇది నాది కాదులే అని అనుకొని వెనక అడుగు వేస్తే మన జీవితంలో ఏది కూడా మనం ఒరిగించుకోలేమండి. ఒకవేళ ఆమె ఆ దైవ సేవకుని తరివేసుని ఉంటే నేను అంటాను, ఎందుకు వచ్చిందయ్యా, నాకు ఇది అవసరం లేదు, నా బిడ్డలు తింటే చాలు, నీవెవడివి, నీకెందుకు పెట్టాలి అని చెప్పి ఆ దినాన ఆ దైవ సేవకుని తరిమేస్తుంటే ఆమె కొరత తీర్చబడి ఉండేదా? హన్నమ్మ తల్లి, అయ్యా లేక ఇచ్చిన కొడుకు కదయ్యా, ఇదేమన్నా నీకు న్యాయమేనా, ఆ రోజు ఏదో తీర్మానం చేసుకున్నాను కానీ ఇప్పుడు నేను ఎలా ఇవ్వగలుగుతాను అని చెప్పి వెనకబడిగేస్తుంటే ఒక కుమారునితోనే ఆగిపోయి ఉండేది. ఒక కుమారునితో ఆగకుండా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకో తెలుసా? దేవునికి ఇచ్చిన కొలది మనము కూడా తీసుకోగలుగుతాము. మనం దేవునికి ఇవ్వాలి. మనం ఇస్తే దానిలో నుంచి అభివృద్ధిని పొందుకోగలుగుతాం, దానిలో నుంచి మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. నీకు కావాల్సినంత ప్రభు నీకు ఇస్తాడండి. మనకి ఇవ్వాలి అని అంటే మనం కూడా దేవునికి ఇవ్వాలి. మనం ఇవ్వం కానీ దేవుడు మనకి ఇవ్వాలి. అది ఎట్లాగండి? నాకు తెలిసిన ఒక ప్రార్థనా మందిరం ఉంది. ఆ ప్రార్థనా మందిరంలో ఇటుపక్క కిటికీలు ఏమీ లేవు. కొత్తగా మందిరం కడుతున్నారు. కొత్తగా ఒక యవనస్తుడు ఆ కుటుంబం దేవుడి మందిరానికి వస్తూ ఉంది. అలా దేవుడి మందిరానికి వస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుడు చెప్తూ ఉన్నారు, వాన వస్తుంటే లోపలికి అంత వర్షం పడిపోతుంది, ఏదో ఒక 5,000 రూపాయలతో ఏదో కిటికీలైనా తెచ్చిపెట్టుకుందాంలే అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, అలా ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయం కదిలించబడి, వినాలి కాగా, ఆయన హృదయం కదిలించబడి, పాస్టర్ గారు మామూలుగా ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈ కిటికీలు ఈ తలుపులు పెట్టిస్తాను నేను, ఆ చెక్కలతో వద్దు, మనం గ్లాసుది పెట్టేద్దాం మన మందిరానికి గ్లాస్ తలుపులు గ్లాస్గా ఉండాలి, నా దేవుడి మందిరానికి మంచిగా చేయాలి, నేనే చేపిస్తానని చెప్పాడు. పాస్టర్ గారు చాలా అనుకున్నాడు, అబ్బా ఈయన గ్లాసు ఉండే డోర్లే పెట్టిస్తానంటే, కిటికీలే పెట్టిస్తానంటే ఈయన దగ్గర ఎంత ఉండకపోతే ఈ మాట చెప్పుంటాడని. సరే అయ్యా తీసుకురాబో అంటే ఆయన అన్నాడు, అయ్యా పాస్టర్ గారు ఏమీ లేదు, వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడుగున్నాను, వాళ్ళు నాకు అప్పు ఇస్తారు, ఆ అప్పుతో తీసుకొని వచ్చి కిటికీలు పెట్టిస్తాను అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, అయ్యా అప్పు చేసి దేవుడి మందిరానికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఎందుకు ఆ పని చేస్తావు, అప్పు చేయొద్దు, దేవుడు మనకి ఇస్తాడు, మనం ప్రార్థన చేద్దాం, ఎవరో ఒకరిని దేవుడు లేపుతాడులే అని అంటే, లేదు నేను లోకంలో ఉన్నప్పుడు బాగా తాగేవాడిని, లక్షలు నా ఫ్రెండ్స్కి వాళ్ళకి అప్పులు చేసి పోపి చేశాను, తాగిపించాను, ఈరోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఆయన కోసం నేను అప్పు చేస్తున్నాను, నా స్నేహితుల కోసం తాగుడు కోసం అప్పులు చేసి ఎంతో నేను పోగొట్టుకున్నాను, ఇంకొద్దు పాస్టర్ గారు, నాకు దేవుడు ఇస్తాడు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి దానికి ఇంచుమించుగా 60,000 రూపాయలు అయింది. 60,000 రూపాయలు అయ్యి ఆ కిటికీలు పెట్టిస్తే మీరు నమ్ముతారో నమ్మరో, పెట్టించిన ఈ మంగళవారం అయితే మరలా వచ్చే మంగళవారానికి ఆయనకు 1,40,000 రూపాయలు ప్రభు ఇచ్చాడు. కొడదాం ఒకసారి చప్పట్లు గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చెయ్యం, మనం చప్పట్లు కొడతాం అంతే. ఏమండి? ఎందుకనంటే
మనం తెలుసుకోవాలి. దేవునికి చేస్తే మన జీవితంలో కూడా ప్రభు ఏం చేస్తాడో అది మనకి తెలియాలండి. ప్రభు నీకు ఇస్తే ప్రభు నీకు కొరత చేయడు. మనం ఏం చేస్తాం? హాస్పిటల్లో పెడతాం, అక్కడ పెడతాం, మనల్ని కొట్టేవాళ్ళకి పెడతాం, మనల్ని తిట్టేవాళ్ళకి పెడతాం. ఏమండి, పెట్టొద్దని నేను అనట్లేదు, పెట్టాలి అని. అంతకంటే ముఖ్యంగా ప్రభు కదా మనకిచ్చింది. మనం ప్రభుకి ఇస్తే మనకేది కూడా కొరత లేకుండా నీకు ఎంత కావాలో, నీకు ఏది అవసరమో నీకు తక్కువ కానివ్వకుండా ప్రభు నీకు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏది తక్కువ చేయడండి ఆయన నీకు ఎంత కావాలో, నీకు ఎంత అవసరమో అవన్నీ ప్రభువుకి తెలుసు కనుక ప్రభువుని అడగగలిగితే, ప్రభువా నాకు ఇది చెయ్యి, నేను నీ జీవితంలో చేస్తాను ప్రభువా, నేను నీ మందిరంలో చేస్తాను ప్రభువా అని ప్రభువుని మనం అడగగలిగితే నీకేది ఇష్టమో. కొంతమందికి చాలా ఇష్టాలు ఉంటాయి. దేవుడి మందిరానికి నేను ఇది చేయాలి, అది చేయాలి, అది ఇవ్వాలి అని. కానీ సమస్య, పెట్టలేరు, చేయలేరు, రాదు, చిన్నదే, ఇది ఎట్లా చేయగలుగుతాను, లేదు కదా. ఆశ అయితే ఉంది, కానీ ప్రభు సన్నిధిలో ఈరోజు నువ్వు ఇష్టపడు, నేను ఏదో ఒకటి ప్రభు మందిరానికి చేయాలి, నా దేవుని సంఘానికి నేను చేయాలి, ఒక అడుగు ముందుకు వేయాలి, నేను ముందుకు పోరాడాలి అని నువ్వు లేయగలిగితే ఖచ్చితంగా నీ అక్కర్లన్నీ ప్రభు తీర్చి నీకు తక్కువ కానివ్వకుండా ప్రభు నీవే ఇచ్చేటట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు మనకి చేస్తాడండి. ఎందుకంటే నువ్వు అడిగావు కదా, నీకు ఏది ఇష్టమో ప్రభువుని అడిగావు కనుక అవన్నీ ప్రభు మనకు చేస్తాడు. దీని ద్వారా ఏం కలుగుతుంది అని అంటే సంతోషంగా మన హృదయం మార్చబడుతుంది. నీకు తక్కువ కానివ్వకుండా నీకు కావాల్సినంత ప్రభు ఇవ్వడం ద్వారా మన సంతోషం పరిపూర్ణంగా మార్చబడుతుంది. రెండో మాట చెప్తా చూడండి. రెండోది ఏంటి అని అంటే ఆయన అడిగినప్పుడు మనకు న్యాయము తీరుస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతారు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ప్రతివాదికి చదవనమా, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. ఏం చేస్తుంది? నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చుము అని చెప్పి ఇక్కడ ఒక అన్యాయస్తుడైన వాడిని అడుగుతోంది. అయితే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము చేయగలిగిన వాడు, న్యాయాన్ని తీర్చగలిగిన వాడు, న్యాయాన్ని చూస్తున్నవాడు, న్యాయాన్ని జరిగించగలిగిన దేవుడు. మన జీవితంలో కూడా నీవు న్యాయము కొరకు దేవుని అడగగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఈ నెలలో, ఈ 2024 సంవత్సరం చివరి నెలలో ఎన్నో పరిస్థితుల్లో అన్యాయం నీ జీవితంలో జరిగిందేమో, అన్యాయాన్నే చవి చూసావేమో, అన్యాయంతోనే నీ జీవితం కొనసాగించబడిందేమో. ఇంకా నా జీవితంలో ఇంతేనయ్యా, ఇంకా న్యాయం జరగదు, ఎటు చూసినా అన్యాయమే ఉంటుంది. బిడ్డలు చూస్తే అన్యాయం చేశారు, కట్టుకున్న భర్త చూస్తే అన్యాయం చేశారు, అయిన పోయిన వారు చూస్తేనేమో అన్యాయంగానే ఉన్నారు. ఇంక ఎవరు నాకు న్యాయం తీర్చేది అని నువ్వు దేవుని సన్నిధిలో కృంగిపోతూ ఉంటే ప్రభు అంటారు, నేనే నీకు న్యాయం తీరుస్తాను. మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. ముందు మన దేవుడు ఎవరో, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో, ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరు, దేవుడు ఎవరు అని అంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది. దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా న్యాయము తీర్చు దేవుడు. చెప్పండి, ఎవరైనా న్యాయము తీర్చే దేవుడు, న్యాయాన్ని జరిగించగలిగిన దేవుడు. లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం చలామణిలో ఉంటుంది. అన్యాయాన్నే మనం చూస్తూ ఉన్నాం. డబ్బుంటే ఏం జరుగుతుంది? న్యాయం కూడా అన్యాయంగా మార్చబడిపోతుంది, అబద్ధం కూడా నిజమైపోతుంది. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం, అలాంటి దినాల్లోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా న్యాయము అనేది లేకుండా పోయిందండి. అన్యాయాన్నే మన జీవితంలో చవి చూస్తూ ఉన్నారు చాలామంది. అన్యాయాన్నే వారి జీవితంలో కలుగుతూ ఉందని బైబిల్లో రాయబడి ఉంది. నా దేవుని ప్రియులారా, ఎన్నో అన్యాయాలు నీ జీవితంలో జరిగాయా? ఎందుకయ్యా, అందరూ నాకు అన్యాయం చేసిన వాళ్ళే. భర్త చూస్తేనేమో అన్యాయం చేసి వేసి వెళ్ళిపోయాడు. ఇటు పిల్లల్ని పెంచుకుంటూ, పిల్లల్ని పోషించుకుంటూ, పిల్లలన్నా ఉన్నారులే, వాళ్ళ మీదైనా ఆశలు పెట్టుకొని ఉన్నాను కదా, వాళ్ళైనా ఏదో ఒకటి చేస్తారులే అని అనుకుంటే వారు కూడా నన్ను అన్యాయం చేస్తూ ఉన్నారే. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఎక్కడ న్యాయం ఉందని బ్రతకాలి? ఎవరు న్యాయం చేస్తారని బ్రతకాలి? అయితే
ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నాకు న్యాయం తీర్చు ప్రభువా, నాకు న్యాయం చేయి ప్రభువా అని ప్రభు నువ్వు అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా మనకు న్యాయం చేసే దేవుడు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వాక్యంలో మనం గమనించగలిగితేనండి, యోబు విషయం మనకు బాగా తెలుసు. యోబుకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలిగినవాడు కదా. మరి ఒకానొక రోజున అతనికి శోధన కాలం సమీపించినప్పుడు ఉన్న ఆస్తి అంతా పోయింది. వినండి, చదువుదురు మరలా. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, అన్నిటినీ పోగొట్టుకొని చివరికి ఒక రోగిగా కూర్చొని ఉన్నాడు. కుష్టి వ్యాధి కలిగి నడిపించబడుతున్నాడు, వీధిలో కూర్చొని ఉన్నాడు. సరే కూర్చొని ఉంటే ఏమన్నా బాగుందా అని అంటే అతనిలో నుంచి కారుతున్న చీముని కుక్కలు వచ్చి నాకుతూ ఉన్న పరిస్థితి, ఒక హీనమైన పరిస్థితి. చెప్పండి, మీరు చెప్పండి, ఇప్పుడు దేవుడు న్యాయం చేశాడు అంటారా? చెప్పండి అమ్మా, యోబుకి దేవుడు న్యాయం చేశాడా? మన దృష్టిలో దేవుడు న్యాయం చేశాడా? యోబుకి చేయలేదు. కారణం ఏంటి? బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఉన్న సంపదను పోగొట్టుకున్నాడు, ఉన్న ఇల్లుని పోగొట్టుకున్నాడు, అన్నిటిని పోగొట్టుకొని నడి వీధిలో నిలబడ్డాడు. ఇప్పుడు ఎక్కడండి దేవుడు మాకు న్యాయం చేసేది? మనమైతే అంటామనమా, ఒక్క బిడ్డను పోగొట్టుకుంటే ఎన్ని మాట్లాడతామో. దేవుడు ఏ న్యాయం చేశాడు? నా బిడ్డను తీసేసుకున్నారే, నా బిడ్డలకి ఎట్ట అయిపోయిందే. మీరు ఎప్పుడైనా గమనించండి, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా నా బిడ్డలు చాలా మంచోళ్ళు, ఆ మంచిగా దేవుడి పరిచర్లో ఉండేవాళ్ళు, దేవుళ్ళు ఎదుగుతుండేవాళ్ళు, చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎందుకు చనిపోయారు? దేవుడు మాకు అన్యాయం చేశాడా? యోబు అంటారు, మనుషులు కనబడే మనుషులు అందరూ అనుకుంటున్నారు యోబుకి దేవుడు అన్యాయం చేశాడు, ఉన్నది అన్నిటినీ పోగొట్టాడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు, అన్నిటినీ తీసేశాడు. అసలు దేవుడికి మనసే లేదు బా. ఇదేగా మనం అనేది, దేవుడికి మనసే లేదు. దేవుడికి మనసు ఉంటే యోబుకి చేయొచ్చా? యోబుకి ఇలా చేయొచ్చా? దేవుడు చూడండి ఎన్ని చేశాడో. దేవుడు బిడ్డలను పోగొట్టాడు, ఆస్తిని పోగొట్టాడు, శరీరంలో ఉన్న రోగాన్ని కలగజేశాడు ప్రభు. ఇంకేం దేవుడు అయినా అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నా యోబు అన్నారు. చదువుతారు మీరు ఆ మాటను అమ్మా? యోబు మీరందరూ చదవండి ఇప్పుడు ఈ మాట, అందరు చెప్పండి, చదవండి అమ్మా. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఆమేన్. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు యోబు. ఎక్కడా కూడా తన జీవితంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు. మనం ఎన్నిసార్లు చెప్పుంటామా? ఎన్నిసార్లు అనుంటామా? దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా, లేకపోతే మా నాయన నాకు అన్యాయం చేసి, నేను చెప్పాలా? చెప్పమంటారా? మా నాయన అన్యాయం చేసి ఈడు గడ్డి పెట్టినాడయ్యా, ఈడుతో యాగాలేక సావాలేక బతకలేక, ఏమండి యాగతున్నాను, నా జీవితం ఏం చేద్దాం, మా నాయన సచ్చి ఎక్కడున్నాడో అన్యోళ్ళు లేరు. ఎక్కడ చూసినా అన్యాయం చేసేవాళ్ళే. ప్రియులారా, యోబు అంటారు దేవుడు నాకు అన్యాయము చేశాడన్న మాట చెప్పలేదండి. ఎంతోమంది మాట్లాడారు తన కళ్ళ ఎదుట, ఎంతోమంది మాట్లాడారు దేవుడు అన్యాయం చేశాడు యోబుకని, కానీ యోబు మాట్లాడలేదండి. ఎక్కడా కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు. ఎందుకనంటే యోబుకు తెలుసు దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయమే చేస్తాడే కానీ అన్యాయము ప్రభువుకు చేత కాదండి, అన్యాయం ప్రభు చేయలేడండి. అట్లాంటి స్వభావం ప్రభువుది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడి మందిరంలో ఉన్నప్పుడేమో మంచిగా ఉన్నది, మంచిగా బ్రతికింది. దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసి దేవుడిని కాదనుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన ఏం మంచి చేసినాడు, అన్నీ నాకు చెడ్డే చేశాడు కదా, నా భర్తను పోగొట్టుకున్నాను, ఉన్న 2 కొడుకుల్ని పోగొట్టుకున్నాను, అన్యాయమే చేశాడు దేవుడు నాకు. ఏం న్యాయం చేశాడు చెప్పండి? ఎందుకు న్యాయం చేశాడు చెప్పండి? ఎక్కడ నాకు న్యాయం లేదే. ప్రభు అన్నీ నాకు అన్యాయమే చేశాడు, భర్తను పోగొట్టాడు, బిడ్డలను పోగొట్టారు, అన్నిటినీ పోగొట్టాడే, నాకు అన్యాయం చేయలేదంటారా అని అంటుంది నయోము తల్లి. దేవుని ప్రియులారా, దేవుడు అన్యాయం చేశాడా? నీ చేతులారా నువ్వు పోగొట్టుకొని, నువ్వు దేవుణ్ణి కాదనుకొని, దేవునికి ధిక్కరించి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికింది నువ్వు. అన్నీ నువ్వు చేసి దేవుని మీద నింద మోపేస్తూ ఉంటాం. ఇంక దేవుడు ఒకరు ఉన్నారు కదా, ఆయన మీద దోషేద్దాంలే, ఆయన చూసుకుంటాడులే. కాదండి, దేవుడు
ఎప్పుడు మనకు న్యాయమే చేస్తాడండి. ఎప్పుడు మనకు దేవుడి న్యాయమే చేస్తాడు. బైబిల్లో మనం గమనిస్తే అద్భుతం ఏంటంటే, గమనించండి, దేవుడు సమూయేలును దర్శించి సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళు, సౌలు ఆ అమాలేకుల దేశం దగ్గరికి వెళ్ళి అమాలేకులు భూమి మీదే లేకుండా చేయాలి అని దేవుడు పలికిన తర్వాత అక్కడే మరొక మాటను మనం గమనించగలుగుతాం. అమాలేకుల మధ్యలో కెనీయులు అనేవారు ఉన్నారు. మీరు బాగా గమనించండి చరిత్ర. ఎవరున్నారు వాళ్ళ మధ్యలో? కెనీయులు అనే ఒక తెగ ఉంది, ఒక గుంపు వారు ఉన్నారు, ఒక గోత్రం వారు అనుకుందాం, లేకపోతే ఒక పేరు కలిగిన వారు ఉన్నారు వారి మధ్యలో. అయితే ప్రభు అన్నారు, ఇదిగో అమాలేకుల మధ్యలో కెనీయులు అనేవారు ఉన్నారు, వారికి నువ్వు ఒక మాట చెప్పాలి. ఏంటి అని అంటే, వారిని వారి మధ్యలో లేకుండా బయటికి తీసుకొనిరా, వారిని వారి మధ్యలో లేకుండా బయటికి తీసుకొనిరా, అమాలేకులందరినీ కూడా భూమి మీద లేకుండా చేసి అని దేవుడు చెప్పాడు. ఎందుకని కెనీయుల్ని దేవుడు బయటకు తీసుకురమ్మంటున్నాడు అని మనం ఆలోచిస్తే, కెనీయులు, మీరు బాగా వినండి, కెనీయులు ఏం చేశారయ్యా, దేవుడికి ఏం కార్యం చేశారంటే, అప్పుడెప్పుడో ప్రారంభ దినాల్లో ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి కొంచెం ఉపకారం చేశారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? కొంచెం ఉపకారం చేశారు కెనీయులు. ఎప్పుడో చేస్తే దేవుడు ఇక్కడ గుర్తుపెట్టుకున్నాడా లేదా అంటారు. ఇదిగో అమాలేకుల మధ్యలో కెనీయులు ఉన్నారు చూసారా, వారిని బయటకు తీసుకొనిరా, వాళ్ళకి నేను న్యాయం చేస్తున్నాను. ఎందుకని అంటే, వాళ్ళు నాకు న్యాయం చేశారు, ఒకప్పుడు వారు నాకు ఉపకారం చేశారు నా ప్రజలకి, కనుక నేను ఏది కూడా మర్చిపోలేదు, కనుక వారి జీవితంలో నేను అద్భుతం చేస్తాను, వారిని బయటకు తీసుకునిరా, వారిని ఏం చేయొద్దు, వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటే, అన్యాయస్తుడైతే వారిని చంపేయాలా లేదానండి? చంపాలా లేదా? కానీ ప్రభు ఎప్పుడు అలా చేయడండి. ఏదైతే మన జీవితంలో అన్యాయం జరిగిందో దానికి ప్రభు న్యాయాన్ని చేయగలిగిన దేవుడు. ఆమేన్. బైబిల్లో యెఫ్తాను మనం గమనించగలిగితే, యెఫ్తాను మనం చూడగలిగితే, అందరూ అన్యాయమే చేశారు అతనికి. అందరూ అన్యాయం చేశారు, తన అన్నదమ్ములు అన్యాయం చేశారు. వాడు మా వాడు కాదు, వాడు మా రక్తం కాదు, వాడు పరాయోడు అన్నయ్య, అది ఇది అని చెప్పి వాడిని తరివేశారు. యెఫ్తానే మాకు అవసరం లేదని అనుకున్నారు. కానీ మీరు గమనించండి, యెఫ్తాని ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే దూరం చేసుకున్నారో, ఎక్కడైతే తన జీవితంలో అన్యాయం జరిగిందో వారందరి కళ్ళ ఎదుటే ఒక యోధునిగా ప్రభు నిలబెట్టాడు. ఆమేన్. ఒక యోధునిగా ప్రభు యెఫ్తాని నిలబెట్టడానికి కారణం ఏంటంటే, మనం అనుకుంటాం నా జీవితంలో కూడా అన్యాయం జరిగింది, అందరూ నన్ను అన్యాయం చేసి వదిలేశారు, ఎవరు నాకు లేరు, ఇంకెవరి కోసం బ్రతకాలి, ఇంక అన్యాయమే చేస్తున్నారే, ఇంకెక్కడయ్యా న్యాయం జరిగేది అని నువ్వు అనుకుంటుంటే, ఏ ప్రజల మధ్యలో అయితే నీకు అన్యాయం జరిగిందో, ఏ ప్రజల మధ్యలో అయితే అన్యాయం మన జీవితంలో చెలరేగిందో, అదే ప్రజల మధ్యలో ప్రభు మనకేం చేయబోతున్నాడు తెలుసా అండి? న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అదే ప్రజల మధ్యలో న్యాయం చేస్తాడండి ప్రభు మనకు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎప్పుడు మనకు దూరం అయిపోయేవాడు కాదు. ఎక్కడైతే అన్యాయాన్ని చవి చూసావో, ఎక్కడైతే నీ జీవితంలో అన్యాయం వచ్చిందో ఆ ప్రజల మధ్యలోనే వారి కళ్ళ ఎదుటే నీకు ప్రభు న్యాయం చేయబోతూ ఉన్నాడు. మనుషులు ఎవరు కూడా మనకు న్యాయం చేయరు. ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళు పక్క వెళ్ళిపోతారు, వీళ్ళు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వీళ్ళు పక్క వెళ్ళిపోతారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు పక్క వెళ్ళిపోతారు, వాళ్ళకే న్యాయం చేస్తారు. మన పక్క న్యాయం ఉన్నా వాళ్ళు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చుంటే వాళ్ళు పక్కనే న్యాయం చేస్తారండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే, అన్యాయము చేతగాని వాడండి, న్యాయము చేసే దేవుడు. ఆమేన్. నువ్వు అడుగు, ప్రభువా నా జీవితంలో ఇదిగో నువ్వు న్యాయం చేస్తే, కోర్టు సమస్యల్లో ఉన్నాం ప్రభువా, అక్కడ నాకు న్యాయం జరిగించు, కోర్టు సమస్యల మధ్యలో ఎన్నో సంవత్సరాలుగా గడిచిపోతుంది అని ప్రభు నువ్వు అడగగలిగితే, అది నీకు ఇష్టమైనదేమో, నీకు న్యాయం జరగాలని నీకు ఇష్టమై ఉండి ప్రభుని అడగగలిగితే, ప్రభువా ఇదిగో అన్యాయం చెలరేగుతుంది, నువ్వు చూస్తూ ఉన్నావు, ఈ అన్యాయం నుంచి న్యాయం చేర్చండి ప్రభువా, న్యాయాన్ని సమకూర్చండి ప్రభువా, న్యాయం చేసే దేవుడు నీవే ప్రభువా. మనుషులుగా మేమైతే మంచివారం కాదు, కానీ న్యాయం ఎక్కడుందో నీకు తెలుసు, కనుక న్యాయం నువ్వు చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే, నీకు ఖచ్చితంగా ప్రభు న్యాయం చేయడం ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక నీకేది ఇష్టమో ప్రభుని అడిగితే ప్రభు ఖచ్చితంగా అది మనకు అనుగ్రహించును గాక. చివరి మాట చదివి మనం ముగించుకుందాం. 27వ కీర్తన
27వ కీర్తన 4వ వాక్యాన్ని చదవగలిగితే చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను. దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమని? మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్పాడు కదా. కనుక ఆయన అడుగుతున్నది ఏంటయ్యా అని అంటే యెహోవా యొద్ద ఒక వరము అడుగుతూ ఉన్నాడు. యెహోవా యొద్ద తనకిష్టమైంది ఏంటో ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఒక రాజు దేవుని దగ్గరకు వచ్చి వరం అడుగుతున్నాడు. వాస్తవానికి రాజు వరం అడిగేటప్పుడు ఏం అడగాలి? అయ్యా నాకు వినండి, నాకు 3 కొడుకులు ఉన్నారయ్యా, ఒక 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 కొడుకులకి ఒక్కొక్కడికి ఒక దేశం ఇచ్చి ప్రభువా, ఒక్కొక్కడికి పెద్దోడికేమో నా సింహాసనాన్ని ఇచ్చి, రెండోవాడికేమో ఆ పక్కన ఉన్న దేశం ఇచ్చేయి, మూడోదేమో ఇటు పక్కన ఉన్న దేశం ఇచ్చేయి అని అడగాలి. వాస్తవానికి రాజు కాబట్టి. అంతేనా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? దేవా నేను పోతే నా కొడుకు సింహాసనం ఎక్కాలి, నేను పోతే వాడు మనవడు సింహాసనం ఎక్కాలి, ఇంకెవరు ఎక్కకూడదా? ఇంక వీళ్ళు తరాలేనా, వీళ్ళ వరకేనా? ఇది అడగలేదండి దావీదు ఏం అడుగుతున్నాడో తెలుసండి? ప్రభు సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడు. వాస్తవానికి దావీదు అడగాల్సింది అదే. కానీ దావీదు ఏం అడిగాడయ్యా అంటే జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడ్డాడండి. ఆమె జీవితకాలం అంతా తన కుటుంబము దేవుని మందిరంలో నివసించాలని, దేవుని మందిరంలో ఉండాలి అని. ఏమయ్యా దావీదు మహారాజా, ఏమన్నా మంచోడువేనా నువ్వు పోతే నీ కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయినా వస్తుంది ఎవరో, నీ కొడుకు నువ్వు పోతే నీ కొడుకు రాజు అవ్వాలి, నీ కొడుకు ఆ సింహాసనం మీద కూర్చోవాలి, నీ కొడుకు ఆ పదవి రావాలి. అది అడగకపోగా దేవుడు ఏం అడుగుతున్నాడు? అయ్యా నేను, నా కుటుంబం, నా బిడ్డలందరూ కూడా జీవితకాలం అంతా నీ మందిరంలోనే ఉండాలయ్యా. ఇప్పుడు దావీదుని అడుగుదాం మనమా? రేపు పోయినప్పుడు పరలోక రాజ్యానికి ఏమయ్యా దావీదు, ఏమన్నా మంచిదేనా, నీకు న్యాయమేనా? పిల్లలకి ఏం అడగాలి? నీ రాజ్యం అడగాలి, నీ రాజ్య సింహాసనాన్ని బిడ్డలు కావాలని అడగాలి. నువ్వేంటి జీవితకాలం అంతా దేవుడి మందిరంలో ఉండాలి, జీవితకాలం అంతా దేవుడి మందిరంలో ఉండాలని అడిగావు అని అంటే దావీదు అంటారు, అయ్యా అక్కడ కూర్చొని ఉంది సింహాసనం, అది చాలా ప్రమాదకరమైంది అయ్యా, అది ముప్పులు తిప్పలు పెడుతుందయ్యా, మనశ్శాంతిని ఉంచదయ్యా. అక్కడికి ఉన్న సింహాసనం చూసేదానికి చాలా ఆడంబంగానే ఉంటుంది, చూసేదానికి చాలా గొప్పగానే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సింహాసనం అంత మంచిది కాదయ్యా. ఎందుకు అని అంటే ఎప్పుడెప్పుడు చంపాలా అని ఎదురు చూస్తుంటుంది ఆ సింహాసనం. ఎందుకనంటే ఈడిపోతే ఇంకొకరిని కూర్చోబెట్టుకోవాలని, ఈడిపోతే వాడిని కూర్చోబెట్టుకోవాలని, కక్షలు, కుతంత్రులు, కుళ్ళులు ఇవన్నీ ఆ సింహాసనంలో దాగి ఉన్నాయ్యా. ఆ సింహాసనం నాకు అక్కర్లేదు, ఆ సింహాసనాన్ని బట్టే కదా నా మామ నన్ను చంపాడే, నా మామ నన్ను చంపడానికి కూడా వెనుతిరగలేదే. చూసారా, సింహాసనం చాలా ప్రమాదకరమైంది, హోదాలు చాలా ప్రమాదకరమైనటివి. ఈడెప్పుడు పోతాడా అని ఎదురు చూస్తుంటాయి. ఏమండి, హోదాలు, పలుకుబడులు చాలా ప్రమాదకరమైనటివి. ఎందుకు చెప్పనా? ఈడెప్పుడు పోతాడో, ఈయనెప్పుడు లేపేద్దామా అయ్యాగా ఇప్పుడు జరుగుతుండేది ఏంటండి? అవేనా కాదా? మన కల్లారా ఎన్నో చూసాం కదా. సింహాసనం కోసం టుపాకుతో చంపేసిన వాళ్ళు ఉన్నారు, సింహాసనం కోసం హెలికాప్టర్లోంచి లేపేసిన వాళ్ళు ఉన్నారు, సింహాసనం కోసం కోడి కత్తితో పొడిచిన వాళ్ళు ఉన్నారు, సింహాసనం కోసం నేను చెప్పాలా, మీరు వినాలా? మీకు తెలియనటివే. కారణం ఏంటి? దేనికోసం? సింహాసనం కోసమే కదా, ఆ హోదా కోసమే కదా. ఇవన్నీ ఎప్పుడు అనుభవించేశాడండి దావీదు. ఎందుకనంటే దావీదుకు బాగా తెలుసు సింహాసనం చాలా ప్రమాదకరమైంది, సింహాసనం హోదా చాలా ప్రమాదకరమైంది. ఎలా ప్రమాదకరమైందయ్యా అంటే పిల్లనిచ్చిన మామ కూడా చంపడానికి వెనుతిరగడయ్యా. కడుపును పుట్టిన బిడ్డలు కూడా వెనుతిరగరు, వాళ్ళు కూడా చంపడానికి వస్తారు. చూసే ప్రజలు కూడా కుక్కలాగా మనల్ని అసహ్యించుకుంటారు, మనల్ని పిచ్చోడు అంటారు, మన మీద ఉమ్మి వేస్తారు. ఇవన్నీ నేను చూశాను ఈ సింహాసనంలో కూర్చున్నప్పుడు. కాబట్టి
నా బిడ్డలు ఇది కోరుకోకూడదు, నా బిడ్డలు ఇక్కడ ఉండకూడదు, నా బిడ్డలు ఎక్కడ ఉండాలో తెలుసా? జీవితకాలం అంతా దేవుని మందిరంలోనే ఉండాలి. నేను కూడా దేవుని మందిరంలోనే నివసించాలి. దేవుడి మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ఆవరణలో ఉన్నప్పుడు ఇవేవి కూడా కలగవు. ఇలాంటి ఆపదలు ఏవి కూడా మన జీవితంలో సంభవించవు. అందుకే నీకు ఏది ఇష్టమో ప్రభుని నువ్వు అడగాలి. ఏది ఇష్టమో తెలుసా? ప్రభువా, నా జీవితకాలం అంతా నేను బ్రతికినంత కాలం ఓపిక ఉన్నా లేకపోయినా, అనారోగ్యం ఉన్నా, సమస్య ఉన్నా, బాధ ఉన్నా, కరువు ఉన్నా, ఖడ్గం ఉన్నా, ఏది కలిగినా సరే నీ మందిరంలోనే నేను జీవించాలయ్యా. నీ మందిరంలోనే నా చివరి శ్వాస వరకు, నా ఊపిరి పోయేంత వరకు నీ మందిరంలోనే నేను బ్రతకాలయ్యా, నీ మందిరంలోనే జీవించాలయ్యా, నీ మందిరంలోనే నేను గడపాలయ్యా. ఎందుకో తెలుసా? ఈ ఆశ, ఈ ఆకాంక్ష, ఈ కోరికను అడగాలో తెలుసా అండి? బైబిల్లో మనం గమనించగలుగుతాం కదా, యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళిపోయాడు. యెరూషలేములో ఉన్నంత వరకు తనకు క్షేమం కలిగింది. యెరూషలేములో ఉన్నంతసేపు తనకు సంతోషం కలిగింది. యెరూషలేములో ఉన్నంత వరకు ఏ బాధ తనకు లేదు. ఎప్పుడైతే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్ళాడో ఏమయ్యాడు? ఉన్న వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, ఇబ్బందులు పాలైపోయాడు, దొంగల చేత కొట్టబడ్డాడు, ప్రాణహానితో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎరుకో అనబడుతున్న లోకంలోనికి వెళ్ళిపోయాడండి. దేవుని సన్నిధిని కాదని లోకంలోనికి వెళ్ళిపోతే ఏది సమకూర్చుకోలేం, ఏది తెచ్చిపెట్టుకోలేం, ఏది మన జీవితంలో కలగదు. కారణం ఏంటో తెలుసా? ఉన్నదంతా దేవుని మందిరంలోనేనండి. లోకంలో ఏమీ లేదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే కదా. బ్రతికినంతకాలం, ఉన్నంతకాలం దేవుని మందిరంలో జీవించాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవునితోనే జీవించాలి. ఈ ఆశ కావాలండి. అంత పెద్ద మహారాజే, అంత గొప్పవాడే ఏమడిగాడు? దేవుని సన్నిధిలో ఉండాలని అడిగాడే. నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలి. ఈ ఒక్క వరాన్ని అడుగుతున్నానయ్యా. నాకు పెద్ద పెద్ద వరాలు ఏమొద్దు, పెద్ద పెద్ద కోరికలు ఏమొద్దు. నేను బ్రతికినంత కాలం నీ మందిరంలోనే ఉండాలి, నేను బ్రతికినంత కాలం నీ సన్నిధిలోనే ఉండాలి, నేను బ్రతికినంత కాలం నీ పరలోక రాజ్యంలోనే ఉండాలి ప్రభువా. ఇది అడగాలండి. అది అడగగలిగితే అదే మనకు సంపూర్ణ సంతోషాన్ని కలగజేస్తుంది. చూడండి, బైబిల్లో మనకు తెలుసు, అన్న అనే ప్రవక్త మనకు కనబడుతుంది. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత తన జీవితం అంతా ఎక్కడ గడిపేసింది చెప్పండి? ఎక్కడ గడిపేసింది? దేవుని మందిరంలోనే గడిపేసింది. దేవునితోనే నడిపించబడుతుంది. ఇంకా ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏంటో ఆమెకు తెలుసు. బయటికి వెళ్తే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారో ఆమెకు తెలుసు. బయటికి వెళితే నీ వల్లే అప్పుడే 4 రోజులు కాలేదు పెళ్ళయి, అప్పుడే భర్తను పొట్టను పెట్టుకున్నావు, నువ్వు మంచిదానివి కాదు అని రకరకాలుగా మాట్లాడే లోకం ఇదే. కనుకనే ఈ లోకంతో నాకు అవసరం లేదు, నేను బ్రతికినంతకాలం దేవుని సన్నిధిలో బ్రతుకుతాను, దేవుని మందిరంలోనే బ్రతుకుతాను, దేవునికి ఇంట్లోనే నేను ఉంటాను అని ఆశపడింది. కనుకనే తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది, యేసయ్యను చూడగలిగింది, యేసయ్యను తాకగలిగింది, యేసయ్యతో ఉండగలిగింది. ఈరోజు అడుగుదామా? నీకు ఏది ఇష్టమో అది నువ్వు ప్రభువుని అడగగలిగితే ప్రభు నీకు అనుగ్రహించగలుగుతాడు. ఈ లోకంలో ఉన్న మనుషులే వారి పిల్లలకు ఇస్తూ ఉన్నప్పుడే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఇవ్వకుండా పోతాడా? మనకు అనుగ్రహించకుండా పోతాడా? కనుక ప్రభువుని అడుగుదాం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగినదల్లా ప్రభు ఇస్తాడు. కొంతమంది అడిగారు బైబిల్లో, వారికి కావాల్సినంత ప్రభు ఇచ్చాడుగా. నీకు కావాల్సినంత ఈ నెలలో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు అన్యాయాన్ని చవి చూసావో, నీ బిడ్డల మధ్యలో అన్యాయమా, నీ కుటుంబం మధ్యలో అన్యాయమా, ఎక్కడైతే అన్యాయం నీ జీవితంలో జరిగిందో ఆ అన్యాయాన్ని అంతటినీ ప్రభు తొలగించబోతున్నాడు. నీ జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా కూడా ప్రభు మందిరంలో ఉండేటట్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి ఈ నెలంతా నువ్వు ఏదైతే ప్రభువుని అడుగుతావో అది అంతా కూడా ప్రభువు మనకు అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్.